హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అనుకుంటున్నారా ఇదేంది ఇండియా లాగా లేదని? ఇది ఇండియా కాదనమాట. సో, మా ఇండియా సీరీస్‌కి ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాము. మీ అందరికీ అసలు నవరాత్రులు మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఇయర్ అని చూపిద్దామని. సో, ఏందంటే ఇండియా సీరీస్ మీరు చూస్తా ఉండుంటే మీకు తెలిసుంటుంది. ప్రస్తుతానికి మేము బెంగుళూరులో ఉన్నాము. ఆ వీడియోస్ పెట్టాము గదా! సో, మేము అది మొత్తం అయిపోయినాక ఇండియా నుంచి మళ్ళీ మెల్బోర్న్, ఆస్ట్రేలియా వచ్చాము. సో, ఒరిజినల్‌గా అయితే నేను, డ్యాడీ, మమ్మీ, సంజన, మా అక్క మేమందరం యూఎస్‌లో ఉంటాము. బట్ ఆస్ట్రేలియాకి వెకేషన్ కోసం వచ్చాము. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వెకేషన్ కోసం వెళ్ళాము. ఆ వీడియోస్ మీరు చూస్తా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇండియా నుంచి ఆస్ట్రేలియా మళ్ళీ బ్యాక్ వచ్చామనమాట. బట్ ప్రస్తుతానికి మీరు ఓన్లీ ఇండియా వీడియోసే చూస్తా ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి ఇండియా వీడియోస్ కొంచెం పాజ్ ఇచ్చి, ఆస్ట్రేలియా నవరాత్రులు చూపించి మళ్ళీ ఇండియా సీరీస్‌కెళ్దాం. హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. తిను మా మమ్మీ. సంజన ఏమో యూఎస్‌లో ఉంది. బట్ మేము ఆస్ట్రేలియాలో ఉన్నాము. ఆస్ట్రేలియాలో ఎక్కడున్నాం? మెల్బోర్న్‌లో ఉన్నాం. సాహితిని అడిగాను క్వశ్చన్ ఫస్ట్ టైం. ఎక్కడికెళ్తున్నాము? చెప్పునానా? నేనిప్పుడు నిన్ను అడిగే క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలి. దసరా అంటే ఎవరికైనా ఏం అర్థమైంది. బతుకమ్మకి వెళ్ళి వస్తున్నాం. యెస్. సో, బతుకమ్మకెళ్ళొస్తున్నాం. ఈరోజు ఐ థింక్ నవరాత్రిలో థర్డ్ డేనా? థర్డ్ డే ఉంది. ఎందుకంటే ఈరోజు 5th, హ్మ్. 3rd, 4th, 5th అంటే గ్రే కలర్. అవును. అందుకని గుర్తుంది. గ్రే కాబట్టి మమ్మీ ఏమో గ్రే అంటే ఫుల్ గ్రే కాదు. ఇట్లా గ్రే యెల్లో కాంబినేషన్‌లో శారీ యేసుకుందనమాట. అది ఎల్లో లాగా కూడా లేదులే బుద్ధి. చాలా లైట్ ఎల్లో. యాక్చువల్గా నిన్న ఎల్లో కింద కట్టుకుందాం అనిపించింది. మళ్ళీ ఆలోచించాను. ఫస్ట్ రోజు ఎల్లో కదా, ఫస్ట్ రోజు అనుకున్నా టెంపుల్కి వెళ్ళొచ్చాము. అవును. మళ్ళీ ఆలోచించి కాదు ఎక్కువ గ్రే ఉంది కదా, ఈ రోజు ఎలాగో వెళ్ళొద్దాం అనుకుంటున్నా అని. అవును. ఇప్పుడు నాకు ఉన్న శారీస్ని జాగ్రత్తగా కాపాడుకొని వాడుకోవాలి. ఇది కొత్తది యాక్చువల్గా. అమ్మేందంటే మేము ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కొన్ని శారీసే తెచ్చుకుంది కదా! అప్పుడు కూడా నువ్వు కలర్స్ బట్టి ఏం తెచ్చుకోలేదా? అసలు ఏం ఆలోచించలా, ఏ బాగుంటాయి తెచ్చుకున్నా. అవును. ఇండియా నుంచి చాలా తెచ్చుకున్నాను, కానీ కొన్ని ఇండియాలోనే ఇచ్చేసాను, కొన్ని తెచ్చుకున్నా. అవన్నీ కొంచెం హెవీగా ఉన్నాయి కొన్ని శారీస్ అయితే. అంటే ఇప్పుడు ఈ అకేషన్ నేను కట్టుకొని వెళ్ళి రెయిన్లో అంతా. బతుకమ్మ కూడా డాన్స్ వేయాలి కదా, బతుకమ్మ అంటేనే డాన్సింగ్. పైగా మనం ఫస్ట్ టైం కదా ఇక్కడ వెళ్ళటం. ఇక్కడైతే యాక్చువల్లీ 4-5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 4-5 కాదు, సాహితికే తెలియాలి, 3 or 4 చాలా చూసి రీసెర్చ్ చేసేసింది. అవును. ఆల్రెడీ టెంపుల్లో కలిసిన వాళ్ళైతే ఒకరిద్దరు చెప్పారనమాట ఇది చాలా బాగా అవుతుంది అని. ఈ రోజు వెళ్ళొద్దాం, ఎలాగో సాటర్డే అవుతుంది. అవును. ఆఫ్టర్నూన్ 2 నుంచి అంట, ఇప్పుడు ఆల్రెడీ 5 అవుతుంది టైం. అవును. అని మేము అనుకున్నాం మరి 2 నుంచి వెళ్ళి ఎక్కడ ఉందాంలే అనేసి. ఇప్పుడు బయలుదేరితే 6కి వెళ్తాము. 5:30. 2 to 10 అంట బుద్ధి. అవును, ఒక 2 hours ఉండేసి 8-8:30కి అలా వచ్చేయచ్చు అన్నట్టు బయలుదేరిపోతున్నాం. బయట ఏమో రెయిన్ ఇట్లా 2 నుంచి ఎక్కువ పడతా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గిందట్టుంది మళ్ళీ. సో, నాది కూడా న్యూ అవుట్ఫిట్. మమ్మీ ఒకటే న్యూ వేసుకోవాలని నేను కూడా వేసుకున్నా. కాకపోతే సాహితి వాళ్ళు కలర్స్ కావాలి. నాది కలర్స్ ఏం కాదు, ఇది పర్పుల్ అనమాట. కిందేమో డార్క్ పర్పుల్, పైనేమో ఇట్లా లైట్ లావెండర్. అండ్ మొత్తం ఇది హ్యాండ్ వర్క్తో చేసిన. మేము చూపించాను కదా ఇండియా నుంచి అన్బాక్సింగ్ది. సో, అక్కడ వేసుకున్నది, అక్కడ నుంచి తీసుకున్నది అప్పుడు వచ్చి. అదే నేను యూఎస్లో ఉండుంటే ఇప్పుడు పారాయణలు అవుతూ ఉంటాయి కదా, డెఫినెట్గా సంజన వెళ్ళొచ్చింది ఈరోజు. అంటే ప్రతిరోజు వెళ్ళకపోయినా కొన్ని డేస్ అయితే వెళ్ళొస్తాను. అవును. కానీ ఇంకా ఇక్కడ ఉన్నాం కాబట్టి, పైగా ఇక్కడ ఇండియన్స్ ఉన్నా చాలా దూరంలో ఉన్నారు కదా, ఏదైనా డిఫరెంట్గా చేసుకోవాలి. ప్రతి ఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఎస్పెషలీ ఏంటంటే మమ్మీ చెప్పినట్టు ఇది డౌన్ టౌన్లో ఉంటున్నాం అనమాట. మేము మేరియట్ ఆక్లాండ్స్ డౌన్ టౌన్ ఇది. సో, ఇక్కడ ఎక్కువ మంది మేము అట్లీస్ట్ చూసిన వాళ్ళు ఇట్లా తెలుగు ఇండియన్స్ ఎక్కువ లేరు. అంటే బయట నుంచి వచ్చి వర్క్ చేసి వెళ్తున్నారు. కానీ ఉన్నా కూడా మిగతా వాళ్ళు నేను అనుకోవటం అందరూ ఇట్లాగా కొంచెం ఇప్పుడే ఎంఎస్లు అయిపోయి జస్ట్ జాబ్స్లోకి ఎంటర్ అవుతాం అలాంటి వాళ్ళు ఉంటారు. అపార్ట్మెంట్స్ అంతా ఇక్కడ అంతా. హౌసెస్ అంటే కొంచెం అవుట్స్కర్ట్స్లోకి వెళ్ళాలి. హౌసెస్ ఉన్న వాళ్ళు కొంచెం అవుట్స్కర్ట్స్. అదే మేము టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చినప్పుడు యాక్చువల్లీ చాలా మంది రీల్ పెడితే కామెంట్ పెట్టారనమాట, మేము పక్కనే ఉంటాం ఇక్కడ అంటే. టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 45 minutes అట్లా పట్టింది ఒక వే. బాబా టెంపుల్. ఇంకో టెంపుల్ అయితే 1.5 hours. ఇంకా వినాయకుడి టెంపుల్ ఉందంట, గణేష్ టెంపుల్ చాలా పెద్ద బాగుంటుంది, అక్కడికి కూడా వెళ్ళి రావాలి. సిద్ధి వినాయక్ టెంపుల్ వెళ్ళి వస్తాం ఒకసారి. సో, నేనేమో ఈ 3 bracelets వేసుకున్నాను, ఇదేమో పర్ల్ బ్రేస్లెట్, అండ్ దెన్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. మమ్మీ ఏమో ఈ బ్యాంగిల్స్, ఇక్కడ ఒక బ్రేస్లెట్,
ఇదేమో ఇది వర్క్ గురించి బుడ్డి, ఇది కచ్ వర్క్ అంటారు. ఇది మొత్తం హ్యాండ్ వర్క్ కదా. మొత్తం హ్యాండ్ ఇద్దరు అవుట్ఫిట్స్ హ్యాండ్ వర్క్. నా దాంట్లో చాలా కొంచెం ఉంది. మమ్మీ ఇది మొత్తం శారీ బ్లౌజ్ మొత్తం షేడెడ్ ఆర్గంజా కట్టుకొని, అంటే లైట్ షేడ్ ఉంది ఎల్లో, కానీ గ్రే ఎక్కువ ఉంది. అవును. సో బీడ్స్ వేసేసుకున్నా. నాకు ఇంక ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అంటే బీడ్స్ అనమాట. తెచ్చేసుకున్నాను బీడ్స్. యా, బీట్స్ అయితే ఈజీ కదా, అండ్ చాలా వాటికి మ్యాచ్ కూడా అవుతాయి. మ్యాచ్ అవుతాయి, కంఫర్ట్గా ఉన్నాయి, చూడటానికి బాగున్నాయి. అవును, మనం మెయింటెనెన్స్ కదా, ఈజీగా ఎక్కడైనా పెట్టేసుకొని హ్యాపీ చేసుకోవచ్చు. అవును. ఈ పిల్లలు కొనిచ్చారు కదా బ్యాంగిల్స్, మా యానివర్సరీ వీడియోలో ఉంటాయి. అవును. బుడ్డి అవి కూడా కొనాల్సింది బుడ్డి, నేను అంత ఫీల్ అవుతున్నాను. ఇంకొక కాపర్ కూడా కొన్ని ఉంటాయి. అయిపోయి కాపర్ కాదు మమ్మీ, ఫస్ట్ అదేంటిదో గుర్తు తెచ్చుకో, అప్పుడు చెప్తాను. కాదు, వేరే బ్రేస్లెట్ కొన్నారు, దాని బదులు ఇదే కొనొచ్చు కదా. వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్ తీసుకోవాలి, కానీ నేను అలా అనట్లేదు. వైట్ గోల్డ్ అన్నాను వీటిని, సిల్వర్ కలర్, కాపర్, గోల్డ్ కలర్ అని చెప్తున్నా. కానీ 3 గోల్డే. యా, అంటే చాలా వెయిట్, లైట్ వెయిట్ ఉంటాయి, కానీ బాగుంటాయి వేసుకునే, చాలా కంఫర్ట్ ఉన్నాయి అసలు. అండ్ ఏ అవుట్ఫిట్స్ కైనా బాగుంటాయి. బతుకమ్మలో నేను ఫస్ట్ సారి యూఎస్ వచ్చి, అంటే చాలా ఇయర్స్ బ్యాక్ బతుకమ్మకి వెళ్ళాము అనమాట. చాలా ఇయర్స్ అయిపోయింది. అప్పుడు నేను మామూలు గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళా. చాలా హెవీగా ఉంటాయి కదా మనకి. ఆడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇదంతా ఇట్లాగా ర్యాషెస్ లాగబడి చాలాసేపు బొరివెక్కుతున్నాయి. ఇలా లైట్ వెయిట్ లేకపోతే ఒక బ్యాంగిల్ వేసుకోవాలి. నాకు ఒకసారి ఇది గర్భా ఆడినప్పుడు రింగ్ పెట్టుకున్నాం కదా, అది కూడా ఇట్లా చాలా థిక్ రింగే, కానీ అది డాన్స్ వేసి అది మొత్తం వణిగిపోయి ఇట్లా వంకర్ పోయింది రింగ్. అక్కడ బాబా టెంపుల్ ఉంది కదా. సరే అయితే బయలుదేరుతాం. ఇప్పుడు బయలుదేరుతాం. రెయిన్ మళ్ళీ స్టార్ట్ అవ్వింది. ఊబర్ కూడా బుక్ చేయాలి. యా, మేము ఇక్కడే అక్కడికి వెళ్ళినా కూడా ఊబర్ లోనే వెళ్ళొస్తున్నాము. సో 5 minutes అన్నా పడుతుంది కదా చేసుకొని. అవును, అది వాళ్ళు యాక్సెప్ట్ చేసి. మీరు ఇదంతా చేస్తున్నారు, 5 అవుతుంది, ఫుడ్ కూడా పెడుతున్నారులే. ఎందుకులే, అక్కడ తిన్నాం. అక్కడ డిన్నర్ ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా. సరే అయితే వెళ్ళేసేద్దాం, లెట్స్ గో. మమ్మీ కిందకి వెళ్దామని మళ్ళీ లాంజ్లో తీసుకొని వచ్చి వాటర్ సోడా తాగుతుంది. ఏంటమ్మా చెప్పు. సోడా వాటర్. అవును. డాడీ ఏమో ఊబర్ బుక్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అన్ని సెటప్ కూడా చేస్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం తినము, వెళ్ళేసి వచ్చి అక్కడ తింటాము. అవును. కింద ఫ్రంట్ హౌస్ దగ్గర అంబ్రెల్లా కూడా. కానీ ఈరోజు ఇది రాదు బుడ్డి, ఎండ లేదు కాబట్టి రెయిన్బో రాదు. రాదు. ఇక్కడ మనం రెయిన్బోస్ ఎన్నిసార్లు చూసాము, నిన్న కూడా వచ్చింది తెలుసా. అవును, అది లొకేషన్ కూడా ఇక్కడే వస్తుంది. అవును. సరే తాగేసాయి, డాడీ ఆ లోపల బుక్ చేస్తారు, కిందకి వెళ్తాం. తాగుతా కిందకి వెళ్తాంలే. సరే, అది ఫస్ట్ బుక్ చేయండి, అంత టైం దాన్ని బట్టి చూద్దాం. లాంజ్లో నుంచి బయలుదేరుతున్నాం. బాయ్. ఎంత దూరం ఉంది? 2 minutes అవే. ఇక్కడే ఉన్నాడు, కిందే ఉన్నాడంట. చాలా పెద్ద అంబ్రిల్లానే, 3-4 పట్టేటట్టున్నాం. అవును. మనం అనవసరంగా యూఎస్ నుంచి తెచ్చుకున్నాం అంబ్రిల్లాలు. అదే కదా కదా, కానీ అది అంత పెద్దది పట్టుకోవటం కష్టం. ఏం కారు? టయోటా క్యామ్రీనా. నేను ఏం తెచ్చినా తేకపోయినా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మటుకి బేసిక్గా టిష్యూస్ పెట్టుకుంటా, ఇండియాలో కర్చీఫ్ లాగా. ఇప్పుడు అక్కడ పెడతావయి బ్యాగ్? నేను చెప్తాను ఎక్కడ పెట్టే చెప్పేదా. మీ డాడీ జేబుల్లా. నేను బ్యాగ్ తెస్తానన్నా, మీ డాడీ జేబులో దా. ఓ డాడీ బ్యాగ్ అది. ఇలా ఎవరో పాపం చిన్న పిల్లల్ని వేసుకొని వస్తా. కాదు నాన్న, బ్యాగ్ తెచ్చావనుకో అది పట్టుకొని తిరగాలి అక్కడ, మళ్ళీ పాప మీ నాన్న చేతికి అక్కడ కూర్చోబెడ. ఎందుకు అంత బాగా? ఇప్పుడైతే హ్యాపీగా ఫ్రీ కదా, మనం ఫ్రీ బర్డ్స్. ఫ్రీ అనుకోనే ఈ అంబ్రెల్లా ఇది అన్ని తెచ్చాం. వాటర్ బాటిల్ పర్లేదు, కానీ మళ్ళీ అంబ్రెల్లా తెచ్చాం. కానీ తప్పదు, చూడు పెద్దది ఉంది కదా. పోయినసారి మనం తెచ్చుకొని మళ్ళీ ఆరబెట్టామంత, వీళ్ళని అడిగితే పోయేది ఇక్కడే. అవును, కానీ వెళ్తున్నాడు వాళ్ళకి ట్రాష్ ఇయటానికేమో. ట్రాష్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉంది కదా. నేను సిగ్నల్. ఎంత దూరం ఉంది డాడీ? ఎంత దూరం ఉంది? వస్తున్నాడు. ఓకే ఓకే. వెళ్తావా? బయటకు వెళ్ళి నిలబడతావా? నువ్వు నిలబడలే, వెదర్ నిలబడు, చాలా ఫోటో బాగా వచ్చిద్దేమో బయటకు వెళ్ళు. ఇక్కడ తీస్తావా ఎందుకు బుడ్డి ఒక ఫోటో? అసలు ఎప్పుడు తీసుకోలేదు, చూస్తున్నా వెళ్తున్నా. సరే తీస్తాను. సో ఇప్పుడైతే మా ఊబర్ వచ్చిందనమాట. అండ్ యాక్చువల్లీ అయితే మా హోటల్ నుంచి ఈ ఇక్కడ అవే బతుకమ్మ లొకేషన్ కొంచెం దూరం అనమాట.
మాకు ఇంకా వేరే బతుకమ్మలు గూడా అవుతున్నాయి ఇక్కడ. అయి చాలా దూరం ఉన్నాయి. సో, మళ్ళీ దానికెళ్ళొద్దాం అనుకున్నాం ఫస్ట్. బట్ మేము యాక్చువల్లీ ఒకరోజు టెంపుల్‌కెళ్ళొస్తే అక్కడ చెప్పారనమాట. ఈ టెంపుల్‌కి అదే ఈ ఈవెంట్‌కెళ్ళిరా అండి. ఇక్కడ అవే లొకేషన్‌కి బాగా అవ్విద్ది. చాలా మందొస్తారు అన్నారు. సరే అయితే అన్ని ఆప్షన్స్ మధ్యలో ఏది పిక్ చేసుకోవాలని డౌటొస్తే సరే దీనికెళ్ళొద్దాం అనుకున్నాం. వాటర్ బాటిలా? మనం తాగే వరకు పట్టుకోండి. దాని తర్వాత పక్కన పెట్టేయచ్చు, పడేయచ్చు. సో ఇప్పుడే వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇలా ఉంది ఎంట్రన్స్. సో అంబ్రెల్లా అవసరం లేదు. కానీ ఇప్పుడు మేము తెచ్చుకున్నాం. ఆ, సరే లోపలికి వెళ్దాం రా బుద్ధి. లోపలికి వెళ్దాం. లైట్గా చలిగాలి స్కిడ్ అవుతుందా జాగ్రత్తగా మంది ఎప్పుడు ఇట్లా స్పోర్ట్స్ సెంటర్లో అయితే చేయరు, ఇప్పుడు పార్క్లో అట్లా చేస్తారు కదా. పాప మీ నాన్న అంబ్రెల్లా కూడా పట్టుకొస్తుంది. అవును, అంబ్రెల్లా కూడా పట్టుకొని వస్తున్నాం. అవసరం లేదండి. చూద్దాం ఎక్కడ ఉంది. అయితే వెళ్ళాలి. ఓ మర్చిపోయాడు. మనకి ఎప్పుడు అలవాటు ఇటు వెళ్తాం కదా. నాది నేను చిన్నగా నడుస్తున్నా బుద్ధి, ఎక్కడ కింద కొంచెం స్కిడ్ అవుతుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, పూలు కూడా పెట్టారు. అది మనకి అయి ఉంటుంది కదా నా వైఎంసీఏలు అట్లా. ఇదేమో బేసిక్లీ ఇప్పుడు మనం ఎటు పోవాలి, మన వాళ్ళు అక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళాలి. అన్నీ ఉన్నాయి వాటిలో. అటైతే కాదు, ఏమో ఎవరో ఒకరు వాళ్ళు అటు నుంచి వస్తారు. అందరు ఎటు వెళ్తే మనం ఇటు వెళ్ళాలేమో కాదా, లాగలేదు బుద్ధి. అది బాగుంది. ఇక్కడ క్యాఫే కూడా పెట్టారు. ఎటు సైడ్ అందరు బయటకి ఎందుకు వస్తున్నారు? లోపలే వెళ్ళేమా, అది ఇంకా వెళ్ళాలి. ఏంటి అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు వస్తున్నారు, మనం ఎటు వెళ్ళాలి సాయి? ఇదేలే, వాళ్ళు బ్రేక్ కోసం ఏమన్నా వస్తున్నారేమో. అక్కడ స్టెప్స్ ఎక్కాలి ఏంటి పైకి? ఇక్కడ ఉంది సైన్. వాళ్ళు ఆడి ఆడి వస్తుంటారు వాళ్ళు. సరే వాటర్ బాటిల్ అది వేస్ట్ ఏమో కదా, నువ్వు ఎక్కడ పట్టుకుంటావు అన్నీ? యాక్చువల్లీ ఏంటంటే మేము వాటర్ బాటిల్ కూడా ఒకటి తెచ్చుకున్నాం అనమాట. కార్ రైడ్లో కొంచెం డ్రింక్ చేయొచ్చు కావాలనుకుంటే అని. సో వెన్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మాకైతే అరౌండ్ ఒక 30 minutes అట్లా పట్టింది. అండ్ మేము వచ్చేటప్పుడేమో కొంచెం రెయిన్ కూడా పడుతుంది కాబట్టి కొంచెం ఇంకా ట్రాఫిక్ అప్పుడు ఎగ్జాక్ట్ ట్రాఫిక్ టైం కూడా ఉంది. ఈవెన్ వీక్ డేస్ కాకపోయినా కూడా ట్రాఫిక్ బాగానే ఉందన్నమాట, సిటీ కాబట్టి. సో అట్లా మేము వెన్యూ దగ్గరికి రీచ్ అవ్వి లోపలికెళ్ళినప్పుడు ఇట్లా చాలా మంది బయటకొస్తా ఉన్నారు. చాలా మంది లోపలికి కూడా వెళ్తా ఉన్నారు. సో ఐ థింక్ బయటకొచ్చేవాళ్ళు అప్పటి వరకు చూసి కొంతసేపు బ్రేక్ తీసుకుందామని బయటకొస్తున్నారట్టుంది. రాఫిల్ టికెట్ ఉంది. సో రాఫిల్ టికెట్ మీరు తీసుకొని ఒక రాఫిల్ టికెట్ మీ బతుకమ్మ మీద పెడితే లాస్ట్ లో బెస్ట్ బతుకమ్మ అనౌన్స్ చేసినప్పుడు ఆ రాఫిల్ టికెట్ మీ దగ్గర చూపిస్తే మేము అనౌన్స్ చేస్తాం. ఆల్రైట్, సో ఇంకా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన బతుకమ్మ టీమ్ లో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బతుకమ్మ స్టోరీతోని ఆజ్ నాట్యం టీమ్. సో లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ వెల్కమ్ ఆజ్ నాట్యం టీమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నేను ఫస్ట్ టైం కదండి ఇక్కడికి రావడం. మన హస్బెండ్ 60 years లాస్ట్ నైట్ వి బాగా అవునా? అయ్యి కొంచెం తెలుసుంటే నేను వచ్చేవాళ్ళం కదా, సరదాగా సెల్ఫీ. అండ్ మేము లోపలికెళ్ళినప్పుడు అయితే చాలా మంది మమ్మల్ని రికగ్నైజ్ చేశారనమాట. ఈవెంట్ మొత్తం అయితే లైక్ చాలా మంది మా దగ్గరికి వచ్చి మాట్లాడారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నేనైతే మధ్య మధ్యలో వీడియోలో మేము అక్కడ ఎప్పుడు మీట్ అవ్వామో వాళ్ళందరి ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటాను, వాళ్ళతో తీసుకున్నాయి మేము. సో యాక్చువల్లీ మేము రీచ్ అయ్యే టైంకి అయితే ఇంకా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి అనమాట. సో కొంతసేపు అవి చూసాం. సో ఇదైతే ఒక డాన్స్ టీమ్ లాగుంది. సో ఈ గర్ల్స్ వాళ్ళు ఆ డాన్స్ కేసారు. సో మచ్ స్ట్రెస్ ఫర్ ద కిడ్స్ లైక్ ఇయర్ 12 or 11 అదర్ యాక్టివిటీస్, బట్ ఇక్కడ అంత ప్రెషర్ ఉండదు.
పడుసు పిల్ల నవ్వినట్టు సందమామ ఓ సందమామ. అండ్ దెన్ ఆ డాన్స్ టీమ్‌లో డిఫరెంట్ పెర్ఫార్మన్సెస్ చేశారు కదా! వాళ్ళందరూ కలిసి మళ్ళీ లాస్ట్‌లో బతుకమ్మ డాన్స్ లాగా చేశారు. వరంగల్ కండ్లతోటి సందమామ ఓ సందమామ. ఎదల తడి నింపుకుంది సందమామ. కొట్టేసి పువ్వేసి చల్లబడబోసి శ్రీరామ కూర్చున్న గద్దెలు ఏరి సీతమ్మ కూర్చున్న సో, వీళ్ళందరూ డాన్సెస్ అయిపోయిన తర్వాతయితే అప్పుడు యాక్చువల్ బతుకమ్మ స్టార్ట్ అవ్విందనమాట. సో, ఫస్ట్ అయితే వీళ్ళు డాన్సులు మొత్తం అయిపోయిన తర్వాత అయి జేశారు. సోదరి బట్టెని ఉయ్యాలో. ఇక్కడ రెడ్డి అని మీరేం అనుకోబోతుంది, మేము కూడా తెలియదు. ఏమన్నా వేసిండ్రా చిన్నపిల్లలు అసలు మస్తు ఊపు వచ్చింది బ్యాక్ నుంచి అసలు ఒక్కొక్కరు మామూలు బతుకమ్మ అనిపించింది మాకైతే మస్తు అంటే మస్తు మనకైతే మస్తు ఊపు వచ్చింది వెనుక. ఇప్పుడు మా అట్టాయి వారికి కూడా అంతే ఊపు వచ్చింది. సో మా అట్టాయి వారి గురించి మీకు ఒక చిన్న వంటతో అట్టాయి మెంబర్స్ ప్లీజ్ ఆన్ స్టేజ్ కాల్. మరి ఇప్పుడు మాకైతే బాగా జోష్ వచ్చింది, మీకు వచ్చిందా? చప్పట్లో సరిపోలేదు, మీకు ఇంకా రానట్టుంది మళ్ళీ అది అట్లా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆజ్ నాట్యం టీమ్. ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అది కూడా బతుకమ్మ పండుగని ఇంత బ్యూటిఫుల్ గా స్టేజ్ పైన చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంతమంది సో, డాన్స్ ఏసే ముందల వాళ్ళ పార్లమెంట్ మెంబర్ ఎవరో వచ్చి మాట్లాడారనమాట. It's like that. So well done. మాకు to కూడా ఎవరో everyone ఒకరు there. వస్తుంటారు ఇలా. G'day, my name is Tim Watts. I'm the Member of Parliament for this area that includes Point Cook, Truganina, Williams Landing. I've been a Member of Parliament in Melbourne's West for 11 years now, and I've really been thrilled to see the way that the Indian Australian community has grown in my time here. Now 9 lakh strong, and the Telangana community has been one of the biggest growing communities. Anthony Albanese, who I'm here representing, to Truganina and our community, to Sweet Magic, Principal Spencer, to Mentai with me. None of it was very good. We didn't sell it to the general public. I still go there, I still buy my Mentai from. యాక్చువల్లీ ఏంటంటే మేము పిక్చర్స్ అందరితో తీసుకోలేకపోయాము. ఎందుకంటే ఆ టైంలో మా దగ్గర ఫోన్ ఉంటే అప్పుడు తీసుకున్నామనమాట. సో, కొంతమందితోనే ఫోటోస్ తీసుకోగలాము. బట్ అందరూ చాలా మందయితే వచ్చి మాతో మాట్లాడారు. సో, వి లవ్డ్ టాకింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో, ఇప్పుడైతే డాన్సింగ్ టైమ్ అనమాట. డాన్సెస్ స్టార్ట్ అవ్వినియి బతుకమ్మ. యాక్చువల్లీ ఏందంటే ఇక్కడ నేను, మమ్మీ స్ప్లిట్ అప్ అవ్వామనమాట. మమ్మీ ఏమో అక్కడ మేమెళ్ళినప్పుడయితే మాకసలు ఎవ్వరూ తెలీదు ఈ ఈవెంట్‌లో. మేము జస్ట్ ఊరికే మా ముగ్గురమి అనుకోని ఎళ్ళొస్తే అక్కడ చాలా మంది రికగ్నైజ్ చేసి మాట్లాడారన్నాను కదా! సో, వాళ్ళతో అమ్మ డాన్స్ అట్లా ఏస్తా ఉందనమాట. అండ్ నేనేమో ఇన్నర్ సర్కిల్ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రికగ్నైజ్ చేసి అట్లా మాట్లాడారనమాట కిడ్స్ వాళ్ళందరూ. సో, వాళ్ళందరితో మాట్లాడతా వాళ్ళతో కూడా డాన్స్ ఏసాను నేను. నాకైతే ఎప్పుడు ఇన్నర్ సర్కిల్‌లో డాన్స్ ఏయటం ఇష్టముంటుంది. ఎందుకంటే బతుకమ్మలు అక్కడే ఉంటాయి గదా! ఫ్లవర్స్‌తో చేసినయి అన్నీ. సో, చూడటానికి చాలా చాలా బావుంటుందనిపిచ్చిద్ది. సో, ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాననమాట. సో, వీళ్ళు యాక్చువల్లీ యాంకరింగ్ గూడా చేశారు ఈవెంట్‌కి. అండ్ మేము మీట్ చేసిన అందరూ అయితే అసల ఎంత ఫ్రెండ్లీగా, ఎంత బాగా మాట్లాడారో. లైక్ చాలా చాలా బాగా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నామని అసలు అనిపియలేదనమాట. ఎస్పెషల్లీ ఏమన్నా న్యూ ఈవెంట్‌కి దాని తర్వాత న్యూ కంట్రీకెళ్ళినప్పుడు అసల ఎవరు తెలియనప్పుడు డిఫరెంట్‌గా అనిపిచ్చిద్ది గదా! బట్ మాకైతే అసలు అట్లా అనిపియలేదు. ఎందుకంటే అందరూ సూపర్ వెల్కమింగ్ అండ్ చాలా చాలా బాగా మాట్లాడారు. ఇక్కడికి, యూఎస్‌కి నాకేం డిఫరెన్స్ అనిపిచ్చిందంటే, డాన్స్ మూవ్స్ ఇట్లా అందరికి ఎవరికి ఏమన్నా కావాలనుకుంటే ఆ మూవ్ వేయొచ్చనమాట. యూజువల్లీ మేము ఎళ్ళే ఆర్గనైజేషన్స్ ఏందంటే, ఒకళ్ళొచ్చి వాళ్ళు చూపిస్తారనమాట ఏ మూవ్ వేయాలని. అండ్ ఎన్ని సర్కిల్స్ ఉన్నా గూడా ఆ సర్కిల్స్ మొత్తం ఆ మూవే ఫాలో అవుతారు.
సో, ఇట్లా అయితే అందరూ ఇట్లా కావాల్సినోళ్ళు డాన్స్ ఏస్తా ఉన్నారనమాట. అండ్ యాక్చువల్ అయితే కొంతమంది వాళ్ళ ఓన్ బతుకమ్మస్ కూడా తెచ్చిపెట్టారనమాట. లైక్ యూఎస్‌లో గూడా అంతే కావాల్సినోళ్ళు కావాలనుకుంటే బతుకమ్మలు వాళ్ళ ఇంట్లో మేక్ చేసినయి గూడా మధ్యలో తెచ్చిపెట్టొచ్చు. అండ్ ఇక్కడ గూడా అంతే అంట. అండ్ నేను యాక్చువల్లీ అక్కడ ఒక అమ్మాయితో లైక్ మాట్లాడితే వాళ్ళు గూడా ఓన్ బతుకమ్మ తెచ్చుకున్నారంట. అండ్ కావాలనుకుంటే బ్యాగ్ కూడా తీసుకెళ్ళొచ్చంట. సో, ఇక్కడే నిమజ్జనం ఏం చేయలేదట్టుంది. సో, కావాలనుకుంటే బ్యాగ్ కూడా తీసుకెళ్ళొచ్చని చెప్పింది. సో, ఇట్లా అయితే ఫస్ట్ ఇనిషియల్‌గా లైక్ 2 సర్కిల్స్ లాగుంది. ఇన్నర్ సర్కిల్ అండ్ తర్వాత బయట. అండ్ దెన్ ఎక్కువ మందొచ్చినప్పుడు వాళ్ళు ఇంకా సర్కిల్స్ అయ్యి యాడ్ చేశారనమాట. మా టౌన్‌లో యూజువల్లీ యూఎస్‌లో బతుకమ్మ అయితే ఇండోర్స్ చెయ్యరు. ఔట్‌డోర్స్ చేస్తారనమాట పార్క్స్‌లో. అండ్ పార్క్స్‌లో చేసినప్పుడు ఒక థింగ్ ఏందంటే రెయిన్ పడిందనుకోండి, మొత్తం లైక్ గ్రాస్ అంతా డ్రై చేయటానికి ట్రై చేసినా గూడా ఇన్‌హెరెంట్‌లీ కొంచెం లైక్ వెట్‌గా అట్లా అనిపిచ్చిద్ది గదా! దాని పైన ఏమన్నా టార్ప్ అట్లా ఏసినా గూడా లైక్ డాన్స్ ఏయటము కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపిచ్చేది. బట్ ఇండోర్స్ అయినప్పుడు అసలట్లా అనిపియలేదనమాట. బయట రెయిన్ పడుతున్నా లోపల బావుంది. అండ్ ఈ వెన్యూ అయితే యాక్చువల్లీ లైక్ స్పోర్ట్స్ అంటారు గదా! సో, లైక్ ఈవెన్ డాన్స్ ఏసేటప్పుడు గూడా లెగ్స్ అది అసలు నొప్పిపుట్టలేదనమాట. ఎందుకంటే ఫ్లోర్ చాలా హార్డ్‌గా ఉందనుకోండి. అప్పుడు డాన్స్ మూవ్స్ అదేసేటప్పుడు యాంకిల్స్ అట్లా పెయిన్ వచ్చిద్ది అప్పుడప్పుడు. బట్ ఇదైతే చాలా సేపు లైక్ ఆల్‌మోస్ట్ మేము లోపలికొచ్చినప్పటి నుంచి ఎండింగ్ వరకు వేస్తానే ఉన్నాం. బట్ అంత లెగ్ పెయిన్స్ అట్లా అనిపియలేదు. విచ్ వాస్ సూపర్ నైస్. సో, అట్లా ఫస్ట్ అయితే అందరూ డాన్స్ ఏస్తా ఉన్నారు. అండ్ దెన్ మధ్యలో ఏమో అక్కడ వాటర్ కోసం వెళ్ళాం మేము. లైక్ నేను చెప్పాను గదా! ఒక అమ్మాయిని మీట్ అవ్వానని. తను నేను యాక్చువల్లీ సేమ్ కలర్ కాంబినేషన్ ఏసుకున్నామనమాట డ్రెస్. సో, అట్లా ఇద్దరం సేమ్ కలర్స్ ఏసుకున్నామని మాట్లాడతా అట్లా బేసిక్‌లీ ఈవెంట్ మొత్తం మేము కలిసున్నాము. సో, అట్లా అయితే మేము మధ్యలో వాటర్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ నోటీస్ చేసాము. డిన్నర్ గూడా స్టార్ట్ అవ్వింది. సరే ఎట్లాగో ఇంత దూరం వచ్చాం గదా! అని డిన్నర్ లైన్‌లో ఉండి ఈటింగ్స్ పెట్టారనమాట. పులిహార, సాంబార్, ఒక కుర్మా, జీరా రైసు. అండ్ దెన్ ఆల్సో ఐస్ క్రీమ్ గూడా ఉంది అక్కడ. అండ్ ఐ లవ్ ఐస్ క్రీమ్ సో మచ్. సో, ఐస్ క్రీమ్ లైన్ అంత లాంగ్ ఉన్నా వెయిట్ చేద్దాం అనుకోని లైన్‌లో ఉన్నప్పుడైతే వీళ్ళు మీట్ అవ్వారు. చాలా మంది మాతో వచ్చి మాట్లాడారు. బట్ నేను చెప్పాను గదా! కొంతమందితోనే పిక్చర్స్ తీసుకోగలమని. సో, అట్లా వీళ్ళిద్దరు లైక్ సిస్టర్స్ అంట. సో, వాళ్ళిద్దరితో పిక్స్ తీసుకొని అప్పుడు ఆల్‌మోస్ట్ దగ్గరికొచ్చాం ఐస్ క్రీమ్ లైన్‌కి. వాళ్ళు పాపం అంతమంది సర్వ్ జేయాలంటే కొంచెం లైన్ లాంగే ఉంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి గదా! సో, ఇది కావాలా, అది కావాలా అని అందరూ డిసైడ్ జేసుకున్నారు. కొంచెం టైం పట్టిందనమాట లైన్‌లో వెయిట్ చేస్తా. బట్ ఫైనల్లీ మా ఐస్ క్రీమ్ మేము తెచ్చేసుకొని, అప్పుడు అది తినేసిన తర్వాత మళ్ళీ లోపలికొచ్చాం డాన్స్ ఎయటానికి. సో, నేను చెప్పాను గదా! ఆల్‌మోస్ట్ ఐ థింక్ ఒక 6 నుంచి మేము 9:30 వరకు అట్లా ఉన్నాం. సో, అప్పటి వరకు డాన్స్ ఏస్తానే ఉన్నాం. బట్ మధ్యలో అయితే ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడతా లేకపోతే లంచ్ అదే డిన్నర్‌కి బ్రేక్ తీసుకున్నాం. అండ్ మీరు చూస్తా ఉన్నారా? ఇప్పుడు లైక్ ఈవినింగ్, నైట్ టైమ్ అయినప్పుడు ఇంకా చాలా చాలా మందొచ్చారు. సో, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ లైన్స్ కూడా యాడ్ చేశారనమాట. సో, చాలా మందున్నప్పుడు చూడటానికి ఇంకా బావుంటుంది గదా! అట్లా అందరూ బతుకమ్మ చుట్టూతా డాన్స్ ఏస్తా ఉన్నారు. అండ్ నేను చెప్పాను గదా! మాతో మాట్లాడినోళ్ళందరూ సూపర్ ఫ్రెండ్లీగా అట్లా ఉన్నారని. ఇట్ వాస్ సో నైస్. అండ్ చాలామందయితే మీ వీడియోస్ అన్నీ బావుంటాయి. మేము చూస్తా ఉంటాము. లైక్ యూట్యూబ్ వీడియోస్ చూస్తా ఉంటాము. లేపోతే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తా ఉంటామని కొంతమంది అట్లా చెప్తా ఉన్నారు. థాంక్ యూ సో మచ్. అండ్ మీరు గూడా మా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయి చూడాలనుకుంటే మేము డిస్క్రిప్షన్ బాక్స్‌లో మా లింక్ పెడతాము ఇన్‌స్టాగ్రామ్ ఐడీ.
బేసిక్‌లీ మా యూట్యూబ్ ఐడీనే అక్క అండ్ చెల్లి అని ఉంటుంది. సో, మేము యాక్చువల్లీ ప్రతిరోజు ఒక రీల్ పోస్ట్ చేస్తాము. లేపోతే ఏదో ఒక అప్డేట్స్ పెడతా ఉంటాము. అండ్ దెన్ మీరు మా యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతా ఉండుంటా గూడా మీకు తెలిసుంటుంది థట్ మేము యూట్యూబ్‌లో గూడా రోజు ఒక వీడియో పెడతా ఉంటామని. సో, మీకు ఏ ప్లాట్‌ఫార్మ్ 2 కావాలనుకున్నా గూడా ఫాలో అవ్వచ్చు. సో, అట్లా మేము అందరిని కొంతసేపు డాన్స్ ఏస్తా ఉన్నాము. కొంతసేపయితే డాన్స్ ఏసిన తర్వాత డోల్ వాళ్ళని తెచ్చారనమాట. మహారాష్ట్రియన్ డోల్. సో, వాళ్ళు చాలా చాలా బాగా జేశారు. అండ్ అప్పుడు అందరూ చిన్న చిన్న సర్కిల్స్‌లో స్ప్లిట్ అవ్వారు.
మహారాష్ట్రియన్ డోల్ గూడా చాలా ఫన్ అండ్ డిఫరెంట్‌గా అనిపిచ్చింది. మా దగ్గర యూఎస్‌లో అయితే లైక్ దాండియా స్టిక్స్‌తో చేస్తారనమాట. బట్ ఎప్పుడు ఇట్లా లైవ్ మహారాష్ట్రియన్ డోల్‌తో అయితే ఎప్పుడు చేయలేదు. సో, చాలా డిఫరెంట్‌గా బాగా అనిపిచ్చింది. అండ్ వాళ్ళు గూడా చాలా చాలా బాగా జేశారు. సో, వాళ్ళు జేసిన తర్వాత మళ్ళీ సాంగ్స్ పెట్టి డాన్స్ ఏశారు. అండ్ మమ్మల్ని మీట్ అవ్విన కొంతమందయితే లైక్ ఇన్వైట్ కూడా చేశారనమాట. వాళ్ళ హౌస్‌కి రమ్మని లైక్ డిన్నర్‌కైనా, దేనికైనా మీట్ అవుదామని చాలా మంది చెప్పారు. థాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్‌గా ఏదో ఒకటైతే ట్రై చేసి మీట్ అవ్వాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా అని ఇంత దూరం అయితే లైక్ కష్టం గదా! ఎవరైనా మీట్ అవ్వటం. సో, చాలా మంది సూపర్ హ్యాపీగా ఫీల్ అవ్వారు. ఇట్లా చూసాము, మీట్ అవ్వామని. అండ్ మేము గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాము అందరిని మీట్ అవ్వేటప్పుడు. సో, ఇక్కడే డెకరేషన్ ఉంటే కొంచెం అక్కడికెళ్ళి తీసుకున్నామన్నమాట. సో, ఈ బ్యాక్ డ్రాప్ యాక్చువల్లీ అక్కడ లాస్ట్‌లో మేము నోటీస్ చేసామనమాట. ఓహ్! ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఉంది. ఇక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు కదా! అని అక్కడికెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ ఒకటుంది. అండ్ దెన్ ఇంకొక ఇంకొక సైడేమో అమ్మవారి డెకరేషన్ లాగుందనమాట. అక్కడ ఫస్ట్‌లో తీసుకుందాం అనుకున్నాం. ఇంక అట్లానే మర్చిపోయాము. రూమ్‌కొచ్చినాక గుర్తొచ్చింది. ఓహ్! అక్కడ కూడా తీసుకోవాల్సింది ఫోటో అని. బట్ ఇక్కడైతే ఫోటో తీసుకున్నామనమాట. అండ్ ఫోటో తీసుకునేటప్పుడు ఈ క్యూట్ బేబీ ఉంది. తనకి ఒక సిస్టర్ ఉందనమాట. సో, తను బేబీ అండ్ వాళ్ళ సిస్టర్ గూడా చిన్న అమ్మాయే లైక్ టాడ్లర్. సో, బేబీ అట్లా తను లైక్ అమ్మోళ్ళతో వాళ్ళు మాట్లాడుతా ఉంటే తను చాలా క్యూట్‌గా అనిపించింది ఇట్లా డాన్స్ ఏస్తా. సో, అమ్మకి ఫోన్ ఇచ్చి నేను గూడా పట్టుకుంటాను తన్ని అని అమ్మకి ఫోన్ ఇచ్చి పట్టుకున్నాననమాట. సో, యాక్చువల్లీ చాలా సేపు నాతో ఉంది. నేను ఇట్లా బాయ్ అని అందరికి చెప్పి వచ్చేస్తావా అంటే గమ్ముగా ఇట్లా చూస్తుందనమాట. సో, అనుకున్నాను తన పేరెంట్స్‌ని కూడా మర్చిపోయినట్టుంది అని. సో, అట్లా కొంతసేపు తనతో కూడా టైమ్ స్పెండ్ చేశాం. అక్కడ బబుల్ మేకర్ లైక్ మెషిన్ ఉందనమాట. సో, ఒక చిన్న అమ్మాయి దగ్గరుంటే, "నువ్వు పట్టుకుంటావా?" అని నాకిచ్చిందనమాట. సో, నేను పట్టుకొని వాళ్ళందరూ కింద ఆడుకుంటా ఉన్నారు. ఈవెంట్ అయితే 2-10 అని జెప్పారు. బట్ మేమైతే 9:30కి అట్లా బయలుదేరామనమాట. అండ్ ఊబర్ మళ్ళీ బుక్ చేసుకున్నాము. సో, మేము బయలుదేరేటప్పటికైతే రెయిన్ అంత లేదు. వచ్చేటప్పుడైతే రెయిన్ పడతా ఉంది గానీ, బయలుదేరినప్పుడు అంత లేదనమాట. బట్ లైక్ మేము సిటీలో ఉంటున్నాము గదా! సో, మొత్తం లైక్ లైట్స్ అది మొత్తం ఉంది. అండ్ మేముండే ఏరియా నుంచి ఇక్కడికి మధ్యలో ఒక పోర్ట్ ఉందనమాట. మెల్బోర్న్ పోర్ట్ అంట. సో, అక్కడ మొత్తం లైక్ కార్గో ఉంటుంది గదా! షిప్స్ నుంచి వచ్చిన కార్గో. దాని తర్వాత ఒక రివర్ లాగుంది. సో, అక్కడ మొత్తం కనిపిస్తుంది. అట్లా మేము మా హోటల్ గూడా దీనికి దగ్గరే అన్నమాట. సో, అట్లా మొత్తం అది చూస్తా, మొత్తం సిటీ చూస్తా హోటల్‌కి చేరుకున్నాము. అండ్ హోటల్ చేరుకున్నాక అరౌండ్ 10 అట్లా అవ్వింది. మేము అక్కడి నుంచి రూమ్‌కెళ్దాం అనుకుంటే అమ్మోళ్ళు చెప్పారు లౌంజ్‌కెళ్ళేసొద్దాము అన్నారు. ఎందుకంటే వాళ్ళు కాఫీ, టీ అది తాగాలంట. యాక్చువల్లీ రూమ్‌లో కూడా కాఫీ మేకర్ అది మొత్తం ఉంటుంది గానీ, అమ్మోళ్ళకి లౌంజ్‌లో తాగితే అది డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారట్టుంది. సో, అక్కడికి తీసుకెళ్లారు. అంటే నేనే తీసుకెళ్ళాను. వాళ్ళడిగారు లౌంజ్‌లోకెళ్దామంటే, సరే అయితే ఎళ్ళేసొద్దామని లౌంజ్‌లోకెళ్ళేసి దాని తర్వాత రూమ్‌కెళ్ళాము. సో, that's how we spent our Batukama in Australia. Se acabó. Free drinks on the house.